వందలాది స్టూడెంట్స్కి మంచి మెంటర్ అందించి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేశారు మన శ్రీనివాస్ గారు. హలో సార్. ఇంటర్ అయ్యాక ఐఐటి, నీట్, జేఈ అని లక్ష్యంగా పెట్టుకున్న స్టూడెంట్స్ సిబిఎస్ఈలో జాయిన్ అవ్వడం బెటర్ అంటారా, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం బెటర్ అంటారా? ఎస్పెషల్లీ సిబిఎస్ఈలో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు సిబిఎస్ఈ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఓన్లీ ఎంబీబీఎస్ అనే చాయిస్ ఒక్కటే ఉంటుందని చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ భావిస్తుంటారు. కరెక్ట్. సో ఈ స్టూడెంట్స్ కి మెడిసిన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? మన రాష్ట్రంలో బైపీసీ తీసుకునే చాలా మంది పేరెంట్స్ హాస్టల్స్ ని చూస్ చేసుకున్నారు, చాలా తక్కువ మంది డే స్కాలర్స్ చూస్ చేశారు. సో రెండిట్లలో ఏది బెటర్ అంటారు? బయట రాష్ట్రాల నుంచి కానీ బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో గెలవగలుగుతారో లేదో అని ఒక భయం కూడా ఉంటుంది. కరెక్ట్. సో ఇలాంటి స్టూడెంట్స్ కి నానో ఇన్స్టిట్యూషన్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? ఒక 1000 మంది 2000 మంది క్యాంపస్లో ఉంటే ప్రతి స్టూడెంట్ మీద సో రీసెంట్ టైమ్స్లో కోటా ఇన్స్టిట్యూట్స్ అంటే బ్రాంచెస్ ఓపెన్ చేయడం, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆఫ్లైన్లో క్లాసెస్ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కరెక్ట్. సో పేరెంట్స్ వీటిలో ఏది చూస్ చేసుకోవాలంటారు? కోటా మోడల్ అన్నది టోటలీ నానో ఇన్స్టిట్యూషన్స్ టోటల్ 5 సెంటర్స్ ఉన్నాయి. పేరెంట్స్ ఏది చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? సో చాలామంది పేరెంట్స్ మమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు, సార్ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. సో 10th క్లాస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎలాంటి కోర్స్ తీసుకోవాలి, ఎలాంటి కాలేజెస్లో జాయిన్ అవ్వాలి అనే డౌట్ అందరికీ ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కి కూడా మా పిల్లలు ఇండియాలోనే టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో జాయిన్ చేయాలనే డ్రీమ్ ఉంటుంది. కానీ వారికి ఎలాంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలని కొన్ని డౌట్స్ ఉంటాయి. సో అలాంటి వారికి ఇన్ఫర్మేషన్, మంచి గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు నానో ఇన్స్టిట్యూషన్స్ డైరెక్టర్ వై శ్రీనివాస్ గారు. సో వందలాది స్టూడెంట్స్కి మంచి మెంటర్ అందించి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేశారు మన శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో. ఇంటర్ అయ్యాక ఐఐటి, నీట్, జేఈ అని లక్ష్యంగా పెట్టుకున్న స్టూడెంట్స్ నెక్స్ట్ సిబిఎస్ఈలో జాయిన్ అవ్వడం బెటర్ అంటారా, ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వడం బెటర్ అంటారా? సో ఇది ప్రతి సంవత్సరం ఈ డౌట్ స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఉంటుంది. ఎస్పెషలీ సిబిఎస్ఈలో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో వాళ్ళు సిబిఎస్ఈ అయిపోయిన తర్వాత జేఈఈ, నీట్ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు సిబిఎస్ఈలో కంటిన్యూ అవ్వాలా, ఇంటర్మీడియట్లో కంటిన్యూ అవ్వాలని ఒక డౌట్ ఒకటి ఉంటుంది. అయితే మేము చెప్పేది ఏంటంటే బోత్ ఫర్ జేఈఈ యాజ్ వెల్ యాజ్ నీట్ సిలబస్ పరంగా చూస్తే అవన్నీ దే ఆర్ అలైన్డ్ విత్ ఎన్సీఆర్టీ. జేఈఈ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ పైనే ఉంది, యాజ్ వెల్ యాజ్ నీట్ ఆల్సో టోటలీ ఎన్సీఆర్టీ సిలబస్. సో మేము క్లాస్లో స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు జేఈఈ లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు మా ఓరియంటేషన్ అంతా ఎన్సీఆర్టీ బేస్డే ఉంటుంది. సో బోర్డు ఏదైనా, బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు అయినా అవ్వచ్చు, సిబిఎస్ఈ బోర్డు అయినా అవ్వచ్చు, మా కోచింగ్ మాత్రము aligned with either JEE syllabus or NEET syllabus, which is also totally based on NCERT only. So ఎగ్జామ్ పరంగా ఏం డిఫరెన్స్ లేదు, ఏ బోర్డు అయినా తీసుకోవచ్చు. కాకపోతే ట్రెడిషనల్గా ఏమైంది అంటే ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అంటే బోర్డుతో పాటు ఐఐటికి కానీ బోర్డుతో పాటు నీట్కి కానీ ఈ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అన్నది కేవలం మన జూనియర్ కాలేజెస్లోనే ఉండేవి ట్రెడిషనల్గా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నానా జూనియర్ కాలేజ్ ఉంది. నానా జూనియర్ కాలేజ్లో మేము ఇంటర్మీడియట్తో పాటు ఐఐటి, ఇంటర్మీడియట్తో పాటు నీట్ కోచింగ్ ఇస్తాము. సో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ వల్ల చాలా స్టూడెంట్స్కి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ ఏంటంటే 2 సార్లు 2 చోట్ల వాళ్ళు వెళ్ళక్కర్లేదు. కామన్ కోచింగ్ ఫర్ బోత్ ఇంటర్మీడియట్ యాజ్ వెల్ యాజ్ నీట్ ఆర్ జేఈ జరుగుతుంది. సో టైం వేస్ట్ అవ్వదు. ఆ తర్వాత వాళ్ళకి వేరే వేరే ట్రాక్స్ ఉండవు, సింగిల్ ట్రాక్తో నడిపించేయచ్చు. సిబిఎస్ఈలో ఏమయ్యేది అంటే సిబిఎస్ఈ స్కూల్స్లో వాళ్ళు నార్మల్ టైంలో 9 to 3 కానీ 9 to 2 కానీ ఆర్ 8 to 2 కానీ వాళ్ళ నార్మల్ స్కూల్ టైమింగ్స్లో ఓన్లీ సిబిఎస్ఈ మాత్రమే కవర్ చేసేవారు. మిగిలిన టైంలో ఒక 3 hours కానీ 4 hours కానీ ఐఐటి, నీట్ కోచింగ్ తీసుకునేవారు. సో ఆ 3 hours 4 hours కోచింగ్ ఐఐటి, నీట్కి సరిపోదు. వెరాజ్ మా దగ్గర స్టూడెంట్ ఉంటే 9 to 10 hours
కోచింగ్ నడుస్తుంది. సో అందుకోసం అది దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అందరూ ఏం చేసేవారంటే సిబిఎస్ఈ అయిపోయిన తర్వాత జేఈ నీట్ అనుకున్న వాళ్ళంతా ఇంటర్మీడియట్ వైపే షిఫ్ట్ అయ్యి కంటిన్యూ చేసేవారు ఇంటిగ్రేటెడ్ కోచింగ్. అయితే ఇప్పుడు సిబిఎస్ఈ స్కూల్స్లో కూడా కొన్ని సిబిఎస్ఈ స్కూల్స్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అన్నది ప్రవేశపెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉప్పల్లో మెరిడియన్ స్కూల్తో టైఅప్ పెట్టుకొని మెరిడియన్ విద్యార్థులకు మేము ఏదైతే మా జూనియర్ కాలేజెస్లో ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఎలా పెడతామో అక్కడ కూడా సిబిఎస్ఈతో పాటు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ పెడతాము. సో అలా పెట్టడం వల్ల స్టూడెంట్స్ ఏమి నష్టపోరు. సిబిఎస్ఈలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి 11th క్లాస్లో పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు. వేరేజ్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఒక 2.5 months స్టూడెంట్ ఆ ఎగ్జామ్ కోసం టైం వేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. వేరే సిబిఎస్ఈలో ఏమవుతుంది, ఆ 2.5 months స్టూడెంట్ ఐఐటికి కానీ నీట్కి కానీ ప్రిపేర్ అవుతాడు. సో అదొక అడ్వాంటేజ్ సిబిఎస్ఈకి ఉంది. కానీ సిబిఎస్ఈకి ఒక డిసడ్వాంటేజ్ ఉంది. ఆ డిసడ్వాంటేజ్ ఏంటంటే సిబిఎస్ఈలో 12th క్లాస్ వరకే ఎగ్జామ్ ఉన్నా కూడా, ఓన్లీ 12th క్లాస్లోనే ఎగ్జామ్ ఉన్నా కూడా ఎగ్జామ్ కొంచెం టఫ్ ఎగ్జామ్. సో కొంచెం ప్రిపరేషన్ టైం కొంచెం ఎక్కువ ఉంటుంది. వేరేజ్ ఇంటర్మీడియట్లో ఏంటి, బ్లూ ప్రింట్ ప్రకారం చదివితే సునాయాసంగా వాళ్ళకి 95%, 96% వచ్చేస్తుంది. ఇట్స్ ఎ ఈజీ ఎగ్జామ్, ప్రిడిక్టబుల్ ఎగ్జామ్. మనకి ఆ పేపర్ ఎలా ఉంటుంది, ఏంటి చాయిస్, ఇవన్నీ బాగా చాలా స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా మార్క్స్ తెచ్చుకోవడం అన్నది ఇంటర్మీడియట్లో ఈజీ. సో ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి. సో మేము పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి, మీ కన్వీనియన్స్ ప్రకారం వెళ్ళండి. దాని అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దీని అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చూడవలసింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. సిబిఎస్ఈలో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటే అది అక్కడికి వెళ్ళండి. ఇంటర్మీడియట్లో ఎనీవే మాలాంటి జూనియర్ కాలేజెస్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. యూ కెన్ గో ఫర్ దట్. బైపీసీ స్టూడెంట్స్కి నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఓన్లీ ఎంబీబీఎస్ అనే చాయిస్ ఒక్కటే ఉంటుందని చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ భావిస్తుంటారు. కరెక్ట్. సో ఈ స్టూడెంట్స్కి మెడిసిన్ కాకుండా ఇంకా వేరే ఆప్షన్స్ ఏమున్నాయి? అదే యాక్చువల్లీ మన రాష్ట్రంలో బైపీసీ తీసుకునే విద్యార్థులు చాలా తక్కువ మంది. కేవలం ప్రతి సంవత్సరం మన దగ్గర నుంచి నీట్కి అపియర్ అయ్యే విద్యార్థులు 65,000 నుంచి 70,000 మందే ఉంటారు. వేరాజ్ ఎంపీసీ తీసుకునే విద్యార్థుల సంఖ్య 4-5 రెట్లు ఉంటుంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఒకవేళ వాళ్ళకి ఎంబీబీఎస్ వస్తే అది ఒక జాక్పాట్ కొట్టినట్టే, ఎంబీబీఎస్ రాకపోతే వాళ్ళకి ఆప్షన్స్ లేవు అనుకుంటారు. కానీ ఇప్పుడు చాలా చాలా ఆపర్చునిటీస్ బైపీసీ విద్యార్థులకు కూడా ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనం తెలంగాణలో నీట్ తర్వాత ఎంబీబీఎస్ తెచ్చుకోవడం అనేది సులభం, ఎందుకంటే మన గవర్నమెంట్ సీట్స్ చాలా ఎక్కువ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎందుకంటే గత 5-6 ఏళ్లలో చాలా గవర్నమెంట్ సీట్స్, చాలా గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ పెరిగాయి తెలంగాణలో, అండ్ సీట్లు కూడా పెరిగాయి. సో ఇట్ ఈస్ ఈజియర్ టు గెట్ మెడికల్ సీట్ ఇన్ తెలంగాణ. ఎందుకంటే దాదాపుగా మనకి 60 కాలేజెస్ ఉన్నాయి, ప్లస్ 9,000 సీట్లు ఉన్నాయి. అందులో గవర్నమెంట్ సీట్స్ 6,000 ఉన్నాయి. అదే మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కేవలం 4,000 గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి. సో యూ కెన్ సీ ద డిఫరెన్స్. సరే, ఫర్ వాట్ ఎవర్ రీజన్ స్టూడెంట్కి ఎంబీబీఎస్లో సీట్ రాలేదు అనుకుందాం. ఎంబీబీఎస్ వదిలేస్తే స్టూడెంట్స్కి చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఏంటి ఆపర్చునిటీస్? ఫస్ట్, స్టూడెంట్స్కి హెల్త్ కేర్ సెక్టర్లోనే కంటిన్యూ అవ్వాలంటే అలైడ్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నర్సింగ్ ఉంది, తర్వాత డైటీషియన్, న్యూట్రిషనిస్ట్ ఇవి చేయొచ్చు, యోగా అండ్ న్యాచురోపతి ఇవి చేయొచ్చు, తర్వాత ఆప్టీషియన్ ఇలాంటి కోర్సెస్ చేయొచ్చు. ఈ కోర్సెస్ అన్నీ ఒక ఫార్మల్ సెక్టర్లో బీఎస్సీతో పాటు చేయొచ్చు, లేకపోతే వొకేషనల్ కోర్సెస్ చేయొచ్చు. వొకేషనల్ కోర్సెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫార్మల్గా ఒక డిగ్రీ, యూనివర్సిటీ డిగ్రీ బీఎస్సీతో పాటు చేయొచ్చు. వీటితో పాటు ఫిజియోథెరపీ ఉన్నాయి. ఇవన్నీ ల్యూక్రేటివ్ అండ్ హై పేయింగ్. సో హెల్త్ సెక్టర్లో ఉండాలంటే ఈ ఏరియాస్ అన్నీ ఉన్నాయి. హెల్త్ సెక్టర్ వదిలేస్తే ఇప్పుడు వీళ్ళు ఐసర్స్ అని, నైసర్ అని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, అక్కడ 5 year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ చేయొచ్చు, బిఎస్ అండ్ ఎంఎస్. సో వాటికి ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్మీడియట్ తర్వాత సెపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అది చేస్తే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్కి ఐఐటీస్ అలాగో, బేసిక్ సైన్సెస్కి ఐసర్, నైసర్ అలాగా. సో అదొకటి చేయొచ్చు. లేదా సియుఈటి అంటే
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఆల్ సెంట్రల్ యూనివర్సిటీస్. అదొక టెస్ట్ ఉంది. అది రాసి సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఇప్పుడు మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, అటువంటివి చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ, జేఎన్యూలో కానీ, ఇలాంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్లో వీళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఇంటిగ్రేటెడ్ బిఎస్ఎంఎస్ ఆర్ బిఎస్సి ఎంఎస్సి ప్రోగ్రామ్స్ చేయొచ్చు. సో దట్ ఆపర్చునిటీ ఇస్ దేర్. లేదా వాళ్ళు ఆర్డినరీ బిఎస్సి బయాలజీ ఆర్ బయాలజికల్ సైన్సెస్లో కంటిన్యూ చేసి ఆ తర్వాత ఎంఎస్సి చేసుకోవచ్చు. ఎంఎస్సి చేసిన తర్వాత దే కెన్ గెట్ ఇన్ టు ఐదర్ ఇండస్ట్రీ ఆర్ దే కెన్ గెట్ ఇన్ టు పిహెచ్డి. ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్లోకి వెళ్ళొచ్చు, బయోటెక్ కంపెనీస్లోకి వెళ్ళొచ్చు, ల్యాబ్స్లో, ప్రైవేట్ ల్యాబ్స్లోకి వెళ్ళొచ్చు. ఇలా చాలా ఏరియాస్ ఉన్నాయి. లేకపోతే వాళ్ళు పిహెచ్డి చేసుకోవచ్చు. పిహెచ్డి చేసిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు, లేదా దే కెన్ గెట్ ఇన్ టు రీసెర్చ్ అండ్ టీచింగ్. సో టీచింగ్లో కూడా వెళ్ళొచ్చు. తర్వాత ఇవన్నీ వదిలేస్తే వెటనరీ సైన్సెస్కి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్ సైన్సెస్కి వెళ్ళొచ్చు, ఫార్మసీకి వెళ్ళొచ్చు. ఇవి మూడు బయాలజీ చేసిన తర్వాత ఎనీ ఆఫ్ దీస్ 3 ఏరియాస్. వీటన్నిటిలో మళ్ళీ చాలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. వెట్ సైన్సెస్లో కానీ, అగ్రికల్చర్ సైన్సెస్లో కానీ, ఆర్ ఈవెన్ ఫార్మసీ. వీటికి ఇండియాలోనే కాదు బయట కూడా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఇవి ఉన్నాయి. సో బయాలజీ వద్దనుకుంటే టోటలీ బయాలజీ వదిలేసుకొని దే కెన్ ఆల్సో గెట్ ఇన్ టు అదర్ ఏరియాస్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నాయి. సో వీటిలో దే కెన్ గెట్ ఇన్ టు డూ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్స్ కానీ, ఒక డిజైన్ కోర్స్ కానీ చేయొచ్చు. లేదా దే కెన్ గెట్ ఇన్ టు బీబీఏ, అంటే బీబీఏ ఎంబీఏ చేయొచ్చు. అంటే టోటలీ జనరల్ మేనేజ్మెంట్ ఏరియాలో అది చేయొచ్చు. లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, ఇలాంటి ఏరియాస్లో అంటే టోటలీ డిఫరెంట్, అంటే బయాలజీతో సంబంధం లేని కెరియర్స్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇంతకు ముందులా కాదు, ఇప్పుడు ఆపర్చునిటీ స్టూడెంట్స్కి ఎంబీబీఎస్ రాకపోయినా దెర్ ఆర్ అదర్ ఈక్వలీ గుడ్ ఆపర్చునిటీస్. ఎంపీసీ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కాకుండా ఇంకా వేరే అదర్ ఆప్షన్స్ ఏమున్నాయి? ఇప్పుడు చాలామందికి ఇంజనీరింగే, ఎంపీసీ అయిన తర్వాత ఇంజనీరింగ్ అనే అనుకుంటారు. అండ్ ఇంజనీరింగ్లో కూడా చాలా సీట్లు ఉన్నాయి. మనకి ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, ట్రిపుల్ ఐటీస్ ఉన్నాయి, తర్వాత డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఉన్నాయి, మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, చాలా సీట్లు ఉన్నాయి. ఇంజనీరింగ్ వద్దనుకుంటే స్టూడెంట్స్ అదర్ ఏరియాస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ దే కెన్ గెట్ ఇన్ టు డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. తర్వాత ఈ డిజైన్ కోర్సెస్ అన్నది ఎన్ఐడిలోనే కాకుండా ఐఐటీస్లో కూడా డిజైన్ కోర్సెస్ ఉన్నాయి, వాటికి వెళ్ళొచ్చు. లేదు డిజైన్ కాదు, ఫ్యాషన్ టెక్నాలజీ కాదు, దే కెన్ గెట్ ఇన్ టు బీబీఏ ఎంబీఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ మ్యాట్ అన్నది ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఐఐఎమ్స్ కండక్ట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎం ఇందోర్లో ఒక 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలో వాళ్ళు బీబీఏ తర్వాత ఎంబీఏ చేసి దే కెన్ గెట్ ఇన్ టు ఇండస్ట్రీ. సో అది చేయొచ్చు. ఐఐఎం ఇందోర్తో పాటు ఇంకో 4 ఐఐఎమ్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ తర్వాత ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది, అది రాసుకొని అందులోకి వెళ్ళొచ్చు. అదే కాకుండా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీ, అందులోకి వెళ్ళొచ్చు. లా చేయొచ్చు, అంటే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్ తర్వాత 5-year లా కోర్స్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నల్సర్ అన్న ఇన్స్టిట్యూట్ ఉంది, అలాగే బెంగళూరులో ఎన్ఎల్ఎస్ఐయు, ఓల్డెస్ట్ లా ఇన్స్టిట్యూట్. సో ఇది కూడా ఒక మంచి కెరియర్. ఇది కూడా ఈ నేషనల్ లా స్కూల్స్లో కూడా 5 years చేసిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఐఐటీస్ దీటుగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి దొరుకుతాయి. సో అది చేయొచ్చు. లేదా దే కెన్ గెట్ ఇన్ టు డిఫెన్స్ సర్వీసెస్, ఎన్డీఏ రాసి దే కెన్ గెట్ ఇన్ టు నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇవన్నీ కాకుండా ఇప్పుడు ఐఎస్ఐ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అని ఉన్నది, అలాగే చెన్నై మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ సిఎంఐ అని ఉన్నది. అక్కడ వాళ్ళు స్టాటిస్టిక్స్లోని, మ్యాథ్స్లోని, డేటా సైన్స్లోని అండర్ గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు. ఆర్ కంబైన్డ్ అండర్ గ్రాడ్యుయేట్ ప్లస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ చేయొచ్చు. ఆ తర్వాత ఐఐటీస్తో ధీటుగా, ఇన్ఫ్యాక్ట్ కొన్ని కేసెస్లో ఐఐటీస్ కన్నా బెటర్ ప్లేస్మెంట్స్, ఎందుకంటే ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ప్రపంచం కాబట్టి వీటన్నిటికీ మ్యాథ్స్ ఫండమెంటల్, ఫౌండేషన్ ఇస్ మ్యాథ్స్. సో మ్యాథ్స్, ఈ 2 ఇన్స్టిట్యూట్స్లో మ్యాథ్స్ చేస్తే తప్పకుండా వాళ్ళకి ఒక మంచి కెరియర్లో సెటిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంతకుముందులాగా ఇంజనీరింగ్ ఎంపీసీ తీసుకుంటే ఓన్లీ ఇంజనీరింగ్ చేసే అవసరం లేదు. దర్ ఆర్ హోల్ లాట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటీస్. వీటితో పాటు మన లోకల్ కాలేజెస్లో బీఎస్సీ చేసి దే కెన్ డూ ఎంఎస్సీ, గెట్ ఇన్ టు టీచింగ్, రీసెర్చ్, అది కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఎంబైబీసీ
ఇది స్టూడెంట్స్‌కి కొంచెం టఫ్ అనిపిస్తుంది. కరెక్ట్. సో, ఈ కాంబినేషన్ ఎవరి కోసం? ఎవరు దీన్ని చూజ్ అదే చేసుకోవచ్చు? ఇప్పుడు ఎంబైపీసీ ట్రెడిషనల్‌గా సీబీఎస్ఈ స్కూల్స్‌లో ఎంబైపీసీ ఇచ్చేవారు. ఎంబైపీసీ ఆప్షన్ ఉండేది. ఇప్పుడు ఆంధ్ర గవర్నమెంట్ ఎంబైపీసీ కూడా తెర మీదకి తీసుకొచ్చింది. ఇంకా తెలంగాణలో ఇంకా ఎంబైపీసీ ఇంట్రడ్యూస్ కాలేదు. ఓకే. ఆంధ్రాలో ఉంది. సో చాలామంది పేరెంట్స్‌కి ఈ ఎంబైపీసీలో ఇంట్రెస్ట్ ఉంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఎంబైపీసీ తీసుకుంటే అటు మెడికల్‌కి వెళ్ళొచ్చు, ఇటు ఇంజినీరింగ్‌కి వెళ్ళొచ్చు. ఏదైతే ఎందులో వస్తే అందులో సెటిల్ అవ్వచ్చని. కాకపోతే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే జేఈఈ అన్న ఎగ్జామే టఫ్ ఎగ్జామ్. అలాగే నీట్ బై ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో వెరీ టఫ్ ఎగ్జామ్. 2 ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామ్స్. సో రెండిటి మీద వర్క్ చేయడం అన్నది వీ డు నాట్ రికమెండ్. ఎందుకంటే Okay. రెండిటి మీద అంత టైం స్పెండ్ చేయడం సరిపోదు. ఎందుకంటే టూ ఇయర్సే ఉంటుంది స్టూడెంట్‌కి. ఆ 2 ఇయర్స్‌లో రోజుకి 10 నుంచి 12 గంటలు కష్టపడినా కూడా జేఈలో గానీ, నీట్‌లో గానీ సక్సెస్ సాధించడానికి ఏమి అంత గ్యారంటీ అయితే లేదు. రైట్? సో ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్. సో అందుకోసం ఎంబైపీసీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. సో ఫస్ట్ థింగ్ మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇంజినీరింగ్ అని డిసైడ్ అయిపోయారు, క్లారిటీ ఉంది, ఫుల్ క్లారిటీ ఉంది ఇంజినీరింగ్ చేస్తామని, దెన్ ఎంపీసీ తీసుకోవాలి. వీ షుడ్ నాట్ కాంప్లికేట్ ఇట్ విత్ బయాలజీ. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే, మాకు ఇంజనీరింగ్లో మేము బయోటెక్నాలజీ చేస్తాం, బయో రిలేటెడ్ కోర్సెస్, బయోమెడికల్ చేస్తాం, ఇలాంటి కోర్సెస్ చేస్తాం కాబట్టి మేము బయాలజీ తీసుకుంటే మాకు అడ్వాంటేజ్ అని కొంతమంది అనుకుంటారు, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. కాకపోతే వీళ్ళకి ఈ బయోటెక్నాలజీలో కానీ, బయోమెడికల్ ఇంజనీరింగ్లో కానీ, వాట్ ఎవర్ బయాలజీ ఈజ్ రిక్వైర్డ్, వాళ్ళు రేపు పొద్దున్న ఇంజనీరింగ్లో వెళ్ళిన తర్వాత ఆ రిక్వైర్డ్ బయాలజీ కోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి మద్రాస్లో బీటెక్లో బయోటెక్ ఉంది, బయోటెక్ సైన్సెస్ ఉంది, బిఎస్ బయోటెక్ ఉంది. కాకపోతే వాళ్ళకి రెగ్యులర్ కోర్సెస్తో పాటు బయాలజీ కూడా నేర్పిస్తారు. సో దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్లోనే నేర్చుకునే అవసరం లేదు. సో అనవసరంగా వాళ్ళని ఈ బయాలజీ కోర్స్తో లోడ్ చేస్తే అసలు ఫస్ట్ వాడు ఐఐటీగా సెలెక్ట్ కాడు. సో అందుకోసం పేరెంట్స్ వేరెవర్ దే ఆర్ క్లియర్, పిల్లలకి దే ఆర్ క్లియర్ దాట్ వీఆర్ గోయింగ్ టు గో ఫర్ ఇంజనీరింగ్, ఏం చేయాలి వాళ్ళు? జస్ట్ ఎంపీసీ తీసుకోవాలి. నెక్స్ట్ నీట్. ఎవరైతే మెడికల్కి వెళ్తున్నారో వాళ్ళు ఇఫ్ దే ఆర్ వెరీ ష్యూర్, అంటే స్టూడెంట్ ఈజ్ గుడ్, మాకు నీట్లో 720 మార్క్స్ గాను కష్టపడితే 600 మార్కులు తప్పకుండా వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళు మళ్ళీ మ్యాథ్స్ అనవసరంగా తీసుకునే అవసరం లేదు. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బైపీసీ తీసుకొని నీట్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎంబీబీఎస్కి వెళ్ళచ్చు. ఎవరికైతే ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, ఎందుకంటే బయాలజీ తర్వాత ఒకవేళ నీట్లో సక్సెస్ఫుల్ కాకపోతే ఆల్టర్నేట్ కెరియర్స్ ఉండాలి అంటే వాళ్ళు ఎంబైపీసీ తీసుకొని బయాలజీ, ప్రధానంగా బయాలజీ ఈజ్ ఫస్ట్ ఆప్షన్, ఇది ఒక ప్లాన్ బిగా యూజ్ చేసుకొని వాళ్ళు రేపొద్దున బయో రిలేటెడ్ బయోటెక్ కానీ, బయో ఇన్ఫర్మాటిక్స్ కానీ, బయో స్టాటిస్టిక్స్ కానీ ఇలాంటి కోర్సెస్ కొన్ని ఉన్నాయి. ఈ కోర్సెస్కి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఈ మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది వెరీ యూస్ఫుల్. తర్వాత ఇదే కాకుండా మ్యాథ్స్ నాలెడ్జ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎనీ డిసిప్లిన్. అండ్ రేపొద్దున అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మయం అవుతుంది. ఆల్ ప్రొఫెషన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడడం అన్నది మస్ట్ అవుతుంది. అలాంటప్పుడు మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ ఈస్ గోయింగ్ టు బి యూస్ఫుల్. ఆ తర్వాత ఐసర్ అండ్ నైసర్ ఎంట్రన్స్ టెస్ట్లో వాళ్ళకి బయాలజీతో పాటు మ్యాథ్స్ కూడా అడుగుతారు. వాళ్ళకి ఆప్షన్ ఉండదు. ఇప్పుడు నీట్లో ఓన్లీ బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఐసర్లో ఏం చేస్తారు? ఎంట్రన్స్ టెస్ట్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్లస్ మ్యాథ్స్ ఉంటుంది. సో వీళ్ళు ఎంబైపీసీ తీసుకుంటే అలాంటి ఎంట్రన్స్ టెస్ట్కి వీళ్ళకి పనికొస్తుంది. సో ఎంబైపీసీ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీబడి. ఎంబైపీసీ ఈజ్ ఫర్ దోస్ సెలెక్ట్ స్టూడెంట్స్. ఆలోచించి తీసుకోవాలి. అంతేగాని మేము ఎంబైపీసీ తీసుకుంటాం, మెడికల్ రాస్తాము, ఇంజనీరింగ్ రాస్తాము, ఏది వస్తే అది అంటే రెండు రావు. సో అందుకోసం పేరెంట్స్ షుడ్ హ్యావ్ దట్ క్లారిటీ. సో ఇంటర్ స్టూడెంట్స్ అనగానే చాలా మంది పేరెంట్స్ హాస్టల్స్ని చూస్ చేసుకుంటుంటారు. చాలా తక్కువ మంది డే స్కాలర్స్ చూస్ చేస్తారు. సో రెండిట్లలో ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఎవరైతే బయట రాష్ట్రాల నుంచి కానీ, బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ హైదరాబాద్ వస్తారో, ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద కోచింగ్ హబ్. ఇటు జేఈ కానీ, నీట్ కానీ కోచింగ్ హబ్ హైదరాబాద్. సో బయట రాష్ట్రాల నుంచి కానీ, బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. దే హావ్ టు స్టే ఇన్ అ హాస్టల్.
ఇప్పుడు కొన్ని డిస్ట్రిక్ట్స్‌లో వరంగల్‌లోని, కరీంనగర్‌లోని, నిజామాబాద్‌లోని కొన్ని సెంటర్స్ వచ్చాయి. కానీ హైదరాబాద్‌లో ఉన్న స్టాండర్డ్స్ అక్కడ ఉండవు. ఎందుకంటే అవును. ఇలాంటి ఫ్యాకల్టీ అక్కడ దొరకరు. హ్మ్. ఇలాంటి పియర్ గ్రూప్ అంటే ఇలాంటి స్టూడెంట్స్ అక్కడ దొరకరు. సో, అందుకోసం హైదరాబాద్ రావడమే బెటర్ వాళ్ళకి. వాళ్ళు ఇక్కడికొస్తారు. దేర్ ఈస్ నో ఆప్షన్. హ్మ్. హైదరాబాద్‌లో ఉంటూ ఈ క్వెషన్ ఏంటంటే ప్రధానంగా హైదరాబాద్‌లో ఉంటూ హ్మ్. డే స్కాలర్‌గా పంపించాలా? హాస్టల్. హాస్టల్‌లో ఉంచాలా? అన్న క్వెషన్ పేరెంట్స్‌కి వస్తుంది. అవును. ఎందుకంటే స్పెషల్లీ కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ చాలా పెరిగింది. అవును. ఎందుకంటే కోవిడ్‌లో స్టూడెంట్స్ ఓ 2 ఏళ్ళు గ్యాప్ రావడంతో స్టూడెంట్స్ ఈ స్టడీ హ్యాబిట్స్ అన్నీ మారాయి. యాహ్! అంత కాన్సంట్రేషన్ ఉండట్లేదు. తర్వాత మొబైల్ డివైసెస్, గ్యాడ్జెట్స్ వీటన్నిటికి అడిక్ట్ అలవాటు అయిపోతారు. ఎక్కువయ్యి హ్మ్. పేరెంట్స్ ఏమనుకుంటారంటే హాస్టల్‌లో వేసేస్తే స్టూడెంట్స్ వీటన్నిటికి దూరంగా ఉంటారని అది అవును. వాస్తవమే. యాహ్! దట్ ఈస్ ద పాయింట్. కాకపోతే నేననేదేంటంటే స్టూడెంట్స్ మోటివేషన్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే నాట్ ఆల్ స్టూడెంట్స్ ఆర్ మోటివేటెడ్. సో, అవును. స్టూడెంట్స్‌కి కొంతమందికి చదవాలనే ఆసక్తి ఉంటుంది. కాకపోతే ఈ టెంప్టేషన్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. మొబైల్ ఫోన్ గాని, ఇంటికెళ్ళిన తర్వాత ఫ్యామిలీ, ఎక్స్‌టెండెడ్ డిస్ట్రాక్షన్స్. ఫ్యామిలీ, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఉంటాయో, అవును. వాళ్ళు ఆ టెంప్టేషన్స్‌ని ఆపుకోలేరు. అవును. సో, అలాంటి వాళ్ళు చదవాలనే తపనుంటుంది. హ్మ్. కానీ ఈ టెంప్టేషన్స్‌కి దూరంగా ఉండలేరు. అవును. సో, అలాంటి వాళ్ళని హాస్టల్‌లో పెడితే డెఫినిట్‌గా ఎందుకంటే వాడికి బేసికల్లీ చదవాలని తపనుంది. వాడికి ఆ యాహ్! జీల్ ఉంది. కాకపోతే ఈ టెంప్టేషన్స్ ఎక్కువున్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ ఎక్కువున్నాయి. హాస్టల్‌లో ఉంటే అలాంటి వాళ్ళు మా మాట వింటారు. మా వార్డెన్స్ మాట వింటారు. మా ఫ్యాకల్టీ మాట వింటారు. అండ్ దూరంగా ఉంటారు. వీటన్నిటికి ఇట్స్ గోయింగ్ టు బి యూజ్‌ఫుల్. సో, పిల్లలు వన్స్ ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత, సో, వాళ్ళకి పేరెంట్స్ ఎలాంటి సపోర్ట్ ఇయ్యాలి? వాళ్ళు చేయాల్సినవి, చేయకూడని పనులేంటి? మీ సజెషన్స్ ఏంటి దానికి? ఇందులో ఈ 2 ఇయర్స్ జర్నీలో హ్మ్. అంటే స్టూడెంట్ ఎప్పుడైతే ఐఐటీకి కానీ, నీట్ కానీ ప్రిపేర్ అవుతున్నారో హ్మ్. ఒక తపస్సులా చేయాలి స్టూడెంట్. అవును. ఎందుకంటే ఇవి ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామ్స్. చాలా కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఇందులో అందరి పాత్ర ఉంటుంది. అవును. స్టూడెంట్ ఆఫ్ కోర్స్ ఈస్ ద హీరో. స్టూడెంట్ యాహ్! అయితే చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మేము ఇన్‌స్టిట్యూషన్. వి ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వీటితో పాటు మూడో స్టేక్ హోల్డర్ ఎవరంటే పేరెంట్. పేరెంట్స్. పేరెంట్స్ హావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే. సో, పేరెంట్స్ రోల్ ఏంటంటే ఫస్ట్ చాలా చాలామంది పేరెంట్స్ రియలైజ్ అవ్వరంటే పేరెంట్స్ ఆర్ రోల్ మోడల్స్. యెస్. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. పేరెంట్స్‌ని చూసి పిల్లలు చాలా నేర్చుకుంటారు. అవును. ఇప్పుడు పేరెంట్ 24 అవర్స్ మొబైల్ వాడుతూ ఉంటే పిల్లలు గూడా యాహ్! అదే చేస్తూ ఉంటారు. అదే పేరెంట్ ఒక బుక్ తీసుకొని బుక్ చదువుతున్నాడంటే పిల్లోడు గూడా అదే చేస్తూ ఉంటాడు. నేర్చుకుంటారు. ఈ డెఫినెట్‌లీ. హార్డ్ వర్క్, డిసిప్లిన్, ఈ వర్క్ ఎథిక్ ఇవన్నీ పేరెంట్స్ నుంచే ఇన్‌హెరెంట్‌గా పిల్లలకొస్తాయి. ఆటోమేటిక్‌గా వస్తాయి. ట్రూ. పేరెంట్స్ ఆర్ ద ఫస్ట్ టీచర్స్. ఇన్‌ఫాక్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ మేము ఒక స్టూడెంట్‌ని ఐఐటీ పట్నా పంపించాము. హుహు. వాళ్ళ ఫాదరు ఆటో డ్రైవర్. ఓకే. సో, మీరు అడగొచ్చు ఆటో డ్రైవర్ ఎలా రోల్ మోడల్ అవుతాడని. కానీ ఈయన ఆటో డ్రైవర్ కానీ ఈస్ ఎ వెరీ, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. ఓకే. మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు కష్టపడతాడు. హుహు. సో, ఈ పిల్లవాడికి కూడా ఆ కష్టపడే తత్వం వచ్చింది. ఆ హార్డ్ వర్క్ చేసే ఏదైతే ఉందో, హ్మ్. క్వాలిటీ ఉందో అది వీడికొచ్చింది. ఓకే. సో, పేరెంట్స్ ఆర్ రోల్ మోడల్. సో, పేరెంట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఈ ఈ ఈ ఈ యాంగిల్‌లో. రెండోదేంటంటే పేరెంట్సు ఈ ఇందాక నేను చెప్పాను డిస్ట్రాక్షన్స్. హ్మ్. ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి షీల్డ్ చేయడానికి పేరెంట్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే మనం చూస్తున్నాం మొబైల్ ఫోన్స్ కానీ, సోషల్ ఫంక్షన్స్ కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ వీటన్నిటిలో స్టూడెంట్ ఒకసారి టైమ్ స్పెండ్ చేస్తే ఆ టైం వేస్ట్ అయిపోతుంది. అవును. ఎందుకంటే రోజుకి ఈ ఆల్ ఇండియా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో రోజుకి 10-12 గంటలు కష్టపడవలసొస్తుంది. హుహు. అది హాలిడే అవ్వచ్చు, వర్కింగ్ డే అవ్వచ్చు, అది రంజాన్ అవ్వచ్చు, దీపావళి అవ్వచ్చు, సంక్రాంతి సండే. అవ్వచ్చు, క్రిస్మస్ అవ్వచ్చు, బర్త్‌డే అవ్వచ్చు, న్యూ ఇయర్ అవ్వచ్చు. 2 ఇయర్స్ అయితే కష్టపడాలి. ఎందుకంటే ఆహ్, మన రాష్ట్రంలోనే సిక్స్త్ క్లాస్ నుంచి చదివే పిల్లలున్నారు. హుహు. ఏది ఐఐటీకి గాని, అవును. నీట్‌కి గాని ఫౌండేషన్ తీసుకునే పిల్లలున్నారు. అలాంటప్పుడు ఈ ఇంటర్మీడియేట్ 2 ఇయర్స్ అయితే వర్క్ అయితే చేయాలి. సో, పేరెంటు ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి షీల్డ్ చేసి, ఇలాంటి వర్క్ చేయాలనే ఎక్స్‌పెక్టేషను పిల్లలకి కన్వే చేయాలి. చాలా హ్మ్. చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే డే స్కాలర్ అయితే చూసుకుంటాము. హాస్టల్ అయితే కాలేజే చూసుకోవాలి కదా అని. కానీ హ్మ్. హాస్టల్‌లో కూడా
కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందంటే హ్మ్. పిల్లాడిని పంపించేసేయండి, లేదా పండగ ఉందంటే ఓ 3 రోజుల ముందరే పంపించండి, లేదా వెకేషన్ అయిపోతుంది ఓ ఫలానా రోజు రావాలంటే ఫస్ట్ డే ఏమవుతుంది, రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం, మంచి రోజు చూద్దాం, తిది వారాలు చూద్దాం అని ఓ వారం రోజులు ఇంట్లో పెట్టుకొని పంపిస్తారు. అవును. సో ఇవన్నీ స్కూల్లో ప్రాబ్లం లేదు. హై స్కూల్ వరకు స్టూడెంట్ ఒక 2 రోజులు మిస్ అయినా కూడా హ్మ్. స్టూడెంట్‌కి ఏం పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఎక్కడైతే ఈ జేఈఈ కానీ, నీట్ ప్రోగ్రామ్ కానీ ప్రిపేర్ అవుతున్నప్పుడు స్టూడెంట్ ఒక్కరోజు మిస్ అయినా కూడా చాలా అది మేకప్ చేసుకోవాలంటే చాలా కష్టపడాలి స్టూడెంట్స్‌కి. పేరెంట్స్‌కి ఈ అవగాహన ఉండదు. ఏమనుకుంటారు స్కూల్‌లో లాగే ఓ వారం రోజులు లేట్ అయితే ఏమైంది అనుకుంటారు. సో, మేము వెకేషన్ అయిన తర్వాత ఫలానా రోజు కాలేజ్ స్టార్ట్ అవుతుందంటే కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓ 3, 4 రోజులు అయిన తర్వాత పంపిద్దాం అనుకుంటారు. సో, దీనివల్ల డిస్టర్బెన్స్ వస్తుంది. సో, ఈ ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా ఉండాలి. కొంతమంది అండర్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో, వాళ్ళు చాలా మా వాడికి ఏదొచ్చినా పర్వాలేదు అన్న ఒక ఫీలింగ్ ఒకటి కన్వే చేస్తారు. దాంతో స్టూడెంట్ చాలా క్యాజువల్‌గా తీసుకుంటాడు. అవును. సో, అదొక ఎక్స్‌ట్రీమ్. సో, అది చేయకుండా ఎక్స్‌పెక్టేషన్స్ కరెక్ట్‌గా కన్వే చేస్తే స్టూడెంట్ మిగిలిందంతా మేము ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళు చూసుకుంటారు. సో, చాలామంది పేరెంట్స్‌కి వాళ్ళ పిల్లలు యావరేజ్ స్టూడెంట్స్ అని ఒక అభిప్రాయం ఉంటుంది. కరెక్ట్. సో, ఇలాంటి మా పిల్లలు ఈ పోటీ ప్రపంచంలో గెలవగలుగుతారో లేదో అని ఒక భయం గూడా ఉంటుంది. కరెక్ట్. సో, ఇలాంటి స్టూడెంట్స్‌కి మీ నానో ఇన్‌స్టిట్యూషన్స్ ఎలా సపోర్ట్ చేస్తారు? సో, ఇది ఆహ్, ఈ యావరేజు, బిలో యావరేజు హ్మ్. అనే లేబుల్స్ ఎలా వస్తాయి? ఫస్ట్ లెట్ అస్ లుక్ ఎట్ థాట్. ఏం చేస్తారంటే వీళ్ళు స్కూల్స్‌లో మార్కులేస్తారు. ఆ మార్కుల్లో తక్కువ మార్కులొస్తే బిలో యావరేజ్ అని, యావరేజ్ మార్క్స్ వస్తే యావరేజ్ అవును. అని, ఇలా టాపర్ అని ఇలాంటివేవో క్లాసిఫికేషన్స్ చేస్తారు. హ్మ్. అయితే నేననేదేంటంటే చాలా స్కూల్స్‌లో స్టూడెంట్స్‌కి మంచి టీచింగ్ దొరకకపోవచ్చు నంబర్ 1. హ్మ్. రెండోది మంచిగా మోటివేట్ చేసి, ఇన్‌స్పైర్ చేసే టీచర్స్ కూడా ఉండకపోవచ్చు. హ్మ్. సో, దీనివల్ల ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ మనం చూస్తున్నాం. మ్యాథ్స్ అండ్ సైన్స్‌లో మంచి టీచర్స్ దొరకడం స్కూల్ లెవెల్‌లో ఓకే. మంచి టీచర్స్ దొరకడం అన్నది కొంచెం కష్టంగానే ఉంది. హ్మ్. సో, దానివల్ల కొంచెం అన్‌ఇమాజినేటివ్‌గా టీచింగ్ జరగడం వల్ల స్కూల్స్‌లో స్టూడెంట్‌కి ఆ సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ తగ్గొచ్చు. సబ్జెక్ట్‌లో ఇంట్రెస్ట్ ఉన్నా కూడా టీచింగ్ లేకపోవడం వల్ల వాడు మార్క్స్ రాకపోతు రా రాకపోయి ఉండవచ్చు. ఓకే. ఆల్సో ఈ టెస్టింగ్ సిస్టమ్ అంటే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే స్కూల్ లెవెల్ వరకు ఏదో బట్టి కొడితే మార్క్స్ వచ్చేటట్టు ఉంటాయి. ఒక అవును. క్వెషన్ ఆన్సర్స్ వాడు బట్టి కొట్టుకొని వెళ్తాడు. చాలా చోట్ల మ్యాథ్స్ కూడా బట్టి కొట్టిచ్చేస్తారు. అవును. రైట్? సో, అలాంటప్పుడు కొంతమంది స్టూడెంట్స్‌కి ఇంట్రెస్ట్ ఉండదు. వాడికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. కానీ ఈ బట్టి కొట్టడం వాడికి నచ్చకపోవచ్చు. అవును. రైట్? ఎందుకంటే అర్థం గాకుండా ఏదో ఒకటి చెయ్యాలి అంటే ఎవరికీ నచ్చకపోవచ్చు. సో, ఈ స్కూల్స్ ఇచ్చే లేబుల్స్ నేను అంత ఇంపార్టెన్స్ కాదని నేనంటాను. ఓకే. ఓకే. సో, మా దగ్గర గూడా చాలామంది స్టూడెంట్స్ యావరేజ్ అనే లేబుల్ ఒక ముద్ర పొంది మా దగ్గరకొచ్చి మంచి కాలేజెస్‌లో సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రైట్. హ్మ్. సో, ఫస్ట్ లెట్ అస్ బి అవే ఫ్రమ్ థిస్ లేబుల్స్. రెండోది స్వతహాగా స్టూడెంట్ యావరేజ్ ఉండొచ్చు. డెఫినెట్‌లీ. సో, ఇది నానోలో ఏంటంటే మా ప్రత్యేకత ఏంటంటే లిమిటెడ్ స్ట్రెంత్. ఓకే. ఒక ఒక 1000 మంది, 2000 మంది క్యాంపస్‌లో ఉంటే ప్రతి స్టూడెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అనేది కష్టమవుతుంది. అవును. అదే క్లాస్‌లో 50 మంది కన్నా తక్కువ 40, 45 మంది ఉన్నారు. ఆల్రైట్. హ్మ్. ఆ తర్వాత మొత్తం క్యాంపస్‌లో ఓ 300-400 మంది ఉన్నారు. అంటే ప్రిన్సిపల్‌కి ప్రతి స్టూడెంట్ మీద ఇంట్రెస్ట్ తీసుకునే బ్యాండ్‌విడ్త్ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ టీచర్ కూడా క్లాస్‌లో లిమిటెడ్ స్ట్రెంత్ ఉన్నప్పుడు టీచర్‌కే కాదు మెంటర్‌కి హూవర్ ఇట్ ఈస్ హ్మ్. ఎవరైతే హూవర్ ఈస్ టీచింగ్ అని, హూవర్ ఈస్ మెంటరింగ్ అని వాళ్ళకి ప్రతి స్టూడెంట్ మీద టైమ్ స్పెండ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. అవును. సో, మేమేం చేస్తామంటే నానోలో మేము స్టూడెంట్‌కి అన్నీ వచ్చు అని అజంప్షన్‌తో మొదలెట్టాం. హ్మ్. స్టూడెంట్‌కి 0 నుంచి మొదలుపెడతాం. ఓకే. ఓకే. చాలా కాలేజెస్‌లో ఎస్పెషల్లీ కార్పొరేట్ కాలేజెస్‌లో ఏంటంటే స్టూడెంట్ ఆల్రెడీ ఒక ఫౌండేషన్ నుంచి వచ్చాడు. హ్మ్. ఫౌండేషన్ తీసుకున్నాడు అన్న అజంప్షన్‌తో మొదలుపెట్టి ఫస్ట్ డే నుంచి ఎక్స్‌ప్రెస్ స్పీడ్‌తో సబ్జెక్ట్‌లు, టాపిక్స్ అలా కంప్లీట్ చేసేసి సెకండ్ ఇయర్ కల్లా జూన్, జులై కల్లా సిలబస్ కంప్లీట్ చేసేసి
ఆ తర్వాత రివిజన్లు అంటూ ప్రోగ్రామ్ పెట్టుకుని స్టూడెంట్కి ఎవరికైతే ఫౌండేషన్ వీక్గా ఉంటుందో ఆర్ ఫౌండేషన్ తీసుకోపోయి ఉండొచ్చు అండ్ యావరేజ్ ఉంటాడో వాడు ఇలా ఈ ఎక్స్ప్రెస్ స్పీడ్తో తీసుకెళ్తే మాత్రం చాలా ప్రెషర్ ఫీల్ అవుతాడు, అసలు ఏం చదవడు. సో మేమేం చేస్తామంటే టైం ఇచ్చి స్టూడెంట్కి ఈక్వల్ టైం ఇచ్చి ఫండమెంటల్స్ నుంచి చెప్పుకుంటూ అండ్ ఈ స్టడీ ఈ ప్రాక్టీస్ అవర్స్ ఉంటాయి. మా మా ఏంటంటే మా అకాడమిక్ ప్రోగ్రాంలో 3 పిల్లర్స్ ఉంటాయి. ఒకటి టీచింగు, 2 వర్కింగు, 3 ఫినిషింగ్. వర్కింగ్ అంటే ప్రాక్టీస్. సో 1 అవర్ టీచింగ్ అంటే 1 అవర్ ప్రాక్టీస్ జరుగుతుంది. సో ఈ ప్రాక్టీస్ టైంలో స్టూడెంట్స్తో పాటు కూర్చొని వాళ్ళకి ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా క్లారిఫై చేసుకుంటూ ముందుకెళ్తాం. సో ఆ రంగా ఒకటి భయం పోగొట్టాలి, ఆ తర్వాత ఆ స్పీడ్ అన్నది ఆ పేస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది కరెక్ట్గా నడవాలి. సో అది మనం చేపిస్తాం. నానో ఇన్స్టిట్యూషన్స్ గత 16 ఇయర్స్గా ఐఐటి, జేఈ, నీట్కి ఒక నమ్మదగిన బ్రాండ్. సో ఈ ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి ఎలా యూజ్ అవుతుంది అండ్ మీ స్పెషాలిటీ ఏంటి? రైట్. సో ఇప్పుడు గత 16 ఏళ్ళ నుంచి మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం. అండ్ దేనికి ప్రిపేర్ చేస్తాం స్టూడెంట్స్ని? ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వాలి అంటే అనుభవం చాలా ముఖ్యం. True. ఎందుకంటే ప్రతి సంవత్సరం పేపర్ మారుతూ ఉంటుంది, స్పెషలీ జేఈ అడ్వాన్స్డ్ మారుతూ ఉంటుంది, ట్రెండ్స్ మారుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఈ జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ అనే ఎగ్జామ్స్ ఉండేవి కావు. అప్పుడు ఫస్ట్ ఐఐటి జేఈ అని ఉండేది, ఆ తర్వాత ఏఐట్రిపుల్ అనే ఎగ్జామ్ ఉండేది. ఆ తర్వాత 2013 నుంచి జేఈ మెయిన్, జేఈ అడ్వాన్స్డ్ అని తెరపైకి వచ్చింది. అలాగే మెడికల్లో మనకి నీట్ అనే ఉండేది కాదు, ప్రతి స్టేట్లోనే వేరే ఎంట్రన్స్ టెస్ట్ ఉండేది, మనకి ఎంసెట్ అని ఉండేది. ఆ తర్వాత నీట్ తెరపైకి వచ్చింది. సో ఈ రకంగా చాలా మార్పులు అయితే జరిగాయి. సో ఈ మార్పులకి అనుగుణంగా మేము మా టీచింగ్ కానీ, మెథడాలజీ కానీ, ప్రోగ్రామ్ కానీ, ప్రాసెసెస్ కానీ మార్చుకుంటూ వచ్చాం. ఫస్ట్ టీచరు ఎప్పుడైతే ఈ అనుభవం ఉంటుందో వాళ్ళు ఒక టాపిక్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, స్టూడెంట్స్కి ఎటువంటి డౌట్లు వస్తాయి అన్నది అనుభవంతో వాళ్ళకి ఇంప్రూవ్ అవుతూ ఉంటారు. సో ఆ రకంగా స్టూడెంట్కి బెనిఫిట్ అవుతాడు. ఎందుకంటే స్టూడెంట్స్కి ఎటువంటి సందేహాలు వస్తాయని వాళ్ళు ముందరే తెలిస్తే ఆబ్వియస్లీ అది టీచింగ్లోనే కవర్ చేసేస్తారు. సో అనుభవం ఈ రకంగా పనికొస్తుంది. రెండోది కంటెంట్. ఒక టాపిక్ నుంచి స్పెషలీ జేఈ అడ్వాన్స్లో ఏంటంటే 2-3 టాపిక్స్ కలిపి క్వశ్చన్స్ ఇస్తారు. సో ఈ 16 ఏళ్లలో మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేపర్స్ చూసాము, డిఫరెంట్ ట్రెండ్స్ చూసాము. సో కంటెంట్ వైజ్ మాది ఇప్పుడు చాలా పటిష్టంగా ఉంది. అంటే కంటెంట్ అంటే కోర్స్ మెటీరియల్ కానీ, మా ప్రాక్టీస్ ఎక్సర్సైజెస్ కానీ, మేమైతే వీక్లీ టెస్ట్లో కండక్ట్ చేస్తాం అవి కానీ, అవన్నీ గత 16 ఏళ్ల నుంచి మేము రిఫైన్ చేసుకుంటూ వచ్చాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ మేము ఏం చేస్తామంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 3 నెలల్లో మా ఫ్యాకల్టీని అంతా ఇదే పనిలో పెడతాం. ఎందుకంటే అప్పటికి కొంచెం గ్యాప్ వస్తుంది అండ్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్తో బిజీగా ఉంటారు. ఆ టైంలో మా ఫ్యాకల్టీ అంతా ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటారు. ఈ ట్రెండ్స్, ఈ లాస్ట్ 1 ఇయర్లో ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, దాని ప్రకారం మెటీరియల్ ఎలా మార్చాలి అన్నది మేము చేస్తాం. ఆ మెటీరియల్ మారుతూ ఉంటుంది. సో స్టూడెంట్స్కి వచ్చే ఇన్పుట్లో మెటీరియల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది. సో అనుభవం ఈ రకంగా పనికొస్తుంది. ఆ తర్వాత మా అకాడమిక్ ప్రోగ్రామ్. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను 1 అవర్ ఆఫ్ టీచింగ్, 1 అవర్ ఆఫ్ ప్రాక్టీస్. ఇది కొన్నేళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇప్పటికీ 16 ఏళ్ళు అయిన తర్వాత ఈ ప్రాసెస్ పక్కా అయింది. అదే ఒక కొత్త ఇన్స్టిట్యూట్ అంటే స్టూడెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు చాలా కొత్త ఇన్స్టిట్యూట్స్ వచ్చాయి, వాళ్ళు ఈ స్టూడెంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి 5-10 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి ఆ అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్ని అయిపోయి ఇంతకు ముందే. సో ఇప్పుడు అవర్ ప్రాసెస్ ఇస్ వెరీ వెల్ డిఫైన్డ్. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 పిల్లర్స్ మావి: టీచింగ్, వర్కింగ్ అండ్ ఫినిషింగ్. ఈ 3 పిల్లర్స్ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, ఏదైతే పటిష్టంగా తయారైందో, ఇట్ హస్ టేకెన్ us so many years to come to this stage. సో రీసెంట్ టైమ్స్లో కోటా ఇన్స్టిట్యూట్స్ అంటే బ్రాంచెస్ ఓపెన్ చేయడం, ఆన్లైన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆఫ్లైన్లో క్లాసెస్ పెట్టడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కరెక్ట్. సో పేరెంట్స్ వీటిలో ఏది చూస్ చేసుకోవాలంటారు? ఓకే. సో ఈ మధ్య ఈ చాలా రకమైన కొత్త ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో వచ్చాయి. ఫస్ట్ మీరు అన్నట్టు ఈ కోటా బేస్డ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. కానీ మీరు అన్నట్టు అవి బ్రాంచెస్ కావు,
అవి ఫ్రాంచైజ్ సెంటర్స్. ఓకే. చాలా మటుకు ఫ్రాంచైజ్ సెంటర్స్ అవి. అలాగే ఆన్‌లైన్‌లో అంటే యూట్యూబ్‌లో ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు హ్మ్. ఇప్పుడు ఆఫ్‌లైన్ సెంటర్స్ పెట్టారు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో రెవెన్యూస్ రావట్లేదు. ఆన్‌లైన్‌లో ఇంట్రెస్ట్ పోయిందని చెప్పేసేసి ఆఫ్‌లైన్‌లో వాళ్ళేదో బిజినెస్ చేసుకోవాలి గదా! హ్మ్. ఆఫ్‌లైన్‌లో సెంటర్స్ పెట్టారు. సో, ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే ఇవి చాలా పబ్లిసిటీతో చాలా డబ్బులు ఖర్చు పెట్టి కమర్షియల్‌గా స్టూడెంట్స్‌ని, పేరెంట్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, పేరెంట్స్ ఒక డైలమాలో మీరన్నట్టు పేరెంట్స్ డైలమాలో ఉన్నారు. ఫస్ట్ లెట్ us లుక్ ఎట్ కోటా ఇన్‌స్టిట్యూషన్స్. కోటా మోడల్ అన్నది టోటలీ డిఫరెంట్ మోడల్ కంపేర్డ్ టు మనం తెలంగాణలో ఏదైతే మోడల్ ఫాలో అవుతామో దానికి భిన్నంగా ఉంటుంది. ఏ రకంగా అంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ స్పెసిఫికలీ హ్మ్. మనం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఇస్తాం. ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అంటే ఏంటి? ఐఐటీకి కానీ, నీట్‌కి కానీ ప్రిపేర్ చేస్తాం. హ్మ్. బోర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంటర్మీడియేట్‌కి కూడా మనదే బాధ్యత. ఆ తర్వాత హాస్టల్‌ది కూడా మనదే బాధ్యత. సో, సింగిల్ ఇన్‌స్టిట్యూషన్ ఇప్పుడు నానో ఉంది. హ్మ్. నానో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ హాస్టల్. నానో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్. నానో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఐఐటీ నీట్ కోచింగ్. ఓకే. సో, మేము డిసైడ్ చేస్తాం. స్టూడెంట్ ఎంత టైము ఇంటర్మీడియేట్ మీద చదవాలి, ఎలా చదవాలి, ఎంత టైం ఐఐటీ నీట్‌కి చదవాలి, ఎలా చదవాలి, ఇవంతా బాధ్యత మనది. హ్మ్. సో, పేరెంటు ముగ్గురితో మాట్లాడే అవసరం లేదు. మాతో మాట్లాడితే చాలు. వి ఆర్ రెస్పాన్సిబుల్. అటు ఇంటర్మీడియేట్‌లోనే రిజల్ట్ తీసుకురావాలి, ఇటు ఐఐటీ నీట్‌లో కూడా రిజల్ట్ తీసుకురావాలి. అదేవిధంగా హాస్టల్ కూడా మనదే. హ్మ్. కోటాలో మాత్రము కోటా మోడల్ ఏంటంటే వాళ్ళు ఓన్లీ కోచింగ్ ఇస్తారు. 4 అవర్స్ గాని, 5 అవర్స్ గాని ఐఐటీకి గాని, నీట్‌కి గాని కోచింగ్ ఇస్తారు. హాస్టల్ వాడు వేరే ఏదో ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటాడు. కోటాలో అవును. ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటాడు. ఆ తర్వాత ఈ బోర్డ్ ఎగ్జామ్ వాడేదో వేరే స్కూల్‌లో రిజిస్టర్ అవుతాడు. బోర్డ్ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతాడు. సో, పేరెంటు 3 సంస్థలతో మాట్లాడుకోవాలి. అవును. హాస్టల్ అంటే హాస్టల్ ఓనర్‌తో, కోచింగ్ అంటే వీళ్ళతో అండ్ బోర్డ్ అంటే స్కూల్‌తో. సో, ఆ మోడల్ అది అక్కడ నడుస్తుంది. ఇక్కడ ఆ మోడల్ కాదు. ఇంటిగ్రేటెడ్. ఓకే. సో, ఈ ఇన్‌స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇది కొత్త. ఈ ఇంటిగ్రేటెడ్ మోడల్ అనేది వాళ్ళకి కొత్త. హుహు. సో, ఎలా చేస్తారు ఏంటి అన్నది పెద్ద డౌటు. వాళ్ళు ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నారు. ఓకే. సో, ఎక్స్‌పెరిమెంటేషన్ కాబట్టి వాళ్ళు వాళ్ళ ఓన్ సెంటర్స్ పెట్టటంలే వాళ్ళు. హుహు. ఇప్పుడు నాకు కాన్ఫిడెంట్ ఉంది నా మోడల్‌లో అంటే హ్మ్. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు ఓన్ సెంటర్స్ పెట్టుకుంటారు. బిజినెస్ చేయడానికి ట్రై చేస్తారు. అవును. సో, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి ఈ ఫ్రాంచైజ్ సెంటర్‌కి ఇచ్చేశారు. ఈ హ్మ్. ఫ్రాంచైజ్ సెంటర్ ఏం చేస్తాడు? ఆ పేరు వాడుకుంటాడు. హి హాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ద బిజినెస్. పేరు వాడుకొని బిజినెస్ చేయడానికి ట్రై చేస్తాడు. హ్మ్. ఇలాంటివన్నీ చేస్తారు. డాన్సులు చేయడము, క్లాసెస్‌లో ఆన్‌లైన్‌లో ఇవన్నీ జరుగుతున్నాయి. ఓకే. డాన్సులు చేయడము, వాటి గురించి రీల్స్ రిలీజ్ చేయడము, ఇవన్నీ ఆ ఏజ్ గ్రూప్‌లో ఉన్న పిల్లలకి అట్రాక్టివ్‌గా ఉంటాయి. కనిపిస్తాయి కూడా. చాలా రీల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు యూట్యూబ్‌లో చెక్ చేస్తే కొన్ని హ్మ్. పేర్లతో ఆ ఇన్‌స్టిట్యూట్ పేర్లతో పెడితే ఆ రీల్స్ అన్నీ వస్తాయి మీకు. ఓకే. సో, ఈ రకంగా టీచర్ డాన్స్ చేయడము, జోకులేయడము అది సీరియస్ ఎడ్యుకేషన్‌కి ఇట్ ఈస్ నాట్ ఎ బేసిస్. సో, అలాంటి వాళ్ళు ఇన్‌స్టిట్యూట్స్ పెడితే అవి ఏ రకంగా ఎడ్యుకేషన్ వాల్యూస్ ఇంపార్ట్ చేస్తాయన్నది పెద్ద డౌట్. సో, హ్మ్. పేరెంట్స్ వీటి గురించి ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మంచిది. సో, నానో ఇన్‌స్టిట్యూషన్స్ టోటల్ 5 సెంటర్స్ ఉన్నాయి గదా! పేరెంట్స్ ఏది చూజ్ చేసుకుంటే బెటర్ అంటారు? అండ్ ఈ 5 సెంటర్స్‌లో ఏదైనా డిఫరెన్స్ ఉందా? సో, చాలామంది పేరెంట్స్ మమ్మల్ని క్వెషన్ అడుగుతారు. సార్ నల్లకుంట ఓల్డ్ సెంటర్ అంట కదా! హ్మ్. అక్కడ రిజల్ట్స్ బావుంటాయి. లేతే శంషాబాద్ బావుంటుంది. లేతే ఇది బావుంటుంది, అది బావుంటుంది. ఎందుకంటే కొన్ని ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏం జేస్తారు, మా సిఓ క్యాంపస్ ఇక్కడుంది. లేతే ఫలానా భవన్ ఎక్స్‌వైజెడ్ భవన్‌లో టాప్ ఫ్యాకల్టీ ఉంటారు. టాపర్స్ ఉంటారు. హ్మ్. ఈ రకంగా ఒక ఇంప్రెషన్ క్రియేట్ జేసి ఏం జేస్తారంటే, ఆ క్యాంపస్‌ని హైలైట్ చేసి, ఆ క్యాంపస్‌లో ఫీజ్ ఎక్కువ చార్జ్ జేస్తారు. ఓకే. బేసికల్లీ ఇట్స్ ఎ కమర్షియల్ డెసిషన్. యాహ్! సో, మేము దానికి టోటలీ అపోజిట్. దానికి టోటలీ వ్యతిరేకం. హ్మ్. ఎందుకంటే, మేము ఏ క్యాంపస్‌లో అయినా మా అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఐఐటీలో గాని, నీట్‌లో నీట్. గాని సీట్ తెప్పించడం. యాహ్! సో, హౌ కెన్ వి సే దట్ మీరు ఆ క్యాంపస్‌లో చదివితే మీకు ఎక్కువ ప్రాబబిలిటీ, ఈ క్యాంపస్‌లో చెప్తే తక్కువ ప్రాబబిలిటీ అది కరెక్ట్ కాదు. అవును. అది కమర్షియల్‌గా ఇట్ మే మేక్ డెసిషన్ ఫీజులు పెంచుకోవడానికి పనికొస్తుంది గానీ, అది ఎడ్యుకేషన్ కాదు. హ్మ్. సో, మేమేం చేస్తామంటే, అన్ని సెంటర్స్‌లో ఆల్ సెంటర్స్ సేమ్ కైండ్ ఆఫ్ ఫ్యాకల్టీ. మా దగ్గర ఏ సెంటర్‌లోనైనా ఐఐటీ నీట్ కోచింగ్ ఇస్తున్నారంటే మినిమమ్ 10-15 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉంటారు. ఏ సెంటర్‌లోనైనా.
అంతేగాని ఎక్కడో స్టార్ ఫ్యాకల్టీ అక్కడ ఉన్నారు, ఇంకో ఏదో టాపర్స్ ఇంకో చోట ఉంటారు, అలాగేమీ డిఫరెన్సెస్ ఉండవు. సో ఫ్యాకల్టీ పరంగా దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు, మీ కన్వీనియన్స్ చూసి జాయిన్ అవ్వండి. అన్ని సెంటర్స్లో ది క్వాలిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ ద సేమ్, క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఇస్ ద సేమ్, క్వాలిటీ ఆఫ్ టీచర్స్ ఇస్ ద సేమ్. సో అంటే కొత్తగా ఇంటర్లో జాయిన్ అయ్యే వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.